ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. చదువుతున్నావా? బైబిల్ చదువుతున్నావా? రోజు బైబిల్ చదివే అలవాటు నీకుందా? దేవుని బిడ్డలారా, యవనస్తులారా, యవనురాన్లారా, వృద్ధులారా, మీకు అద్దాలు కూడా ఉన్నాయి. బైబిల్ చదవాలి, పాట పాడుకోవాలి, ప్రభుని స్తుతించాలి. ప్రతి దినం ఆయన కార్యక్రమాలు మన ఇంట్లో జరగాలి. అది మనకెంతో మేలు. అట్టి వారముగా సిద్ధపడాలని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి పిల్లలైన వారికి ఇవన్నీ కూడా నేర్పించే బాధ్యత తల్లిగా తండ్రిగా నీ మీద పెట్టాడు. కాబట్టి వారిని వాక్యములోను, ఆయన బోధలోను, ఆయన శిక్షణలోను పెంచాలి. అప్పుడే వారు మన బిడ్డలు ధన్యులవుతారు, మరెక్కడ చెదిరిపోకుండా ఉంటారు. నువ్వు కష్టపడు, నీ పిల్లల్ని భక్తులు నడిపించుకోవడానికి నీకు ఎంత కష్టమైనా పర్వాలేదు, అది నీకు లాభమే, అది నీకు మేలే. రేపొద్దున వాళ్ళే, నీ పిల్లలే నీకు ఎంతో చక్కటి వసతుని కలిగిస్తారు. ఇవాళ నువ్వు కష్టపడితేనే నీ బిడ్డలు రేపొద్దున నీ మీద ఎంతో మమకారాన్ని చూపిస్తారు. కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని మీరు పాటించండి.